జనరల్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. దేశంలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. డిసెంబర్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ లాంటివి. పార్టీలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. మోడీ చరిష్మాపైనే బీజేపీ గంపెడాసలు పెట్టుకుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు సవాల్గా తీసుకున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన బీజేపీ అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో తప్పనిసరిగా విజయ ఢంకా మోగిస్తుంది. స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని అన్ని నివేదికలు, అన్ని సర్వేలు, అన్ని రకాల విశ్లేషణలు తెలియజెప్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసం నాకుంది. సెమీఫైనల్లో గెలుస్తాం, అలాగే ఏప్రిల్లో జరగబోయే ఫైనల్లో కూడా గెలుస్తాం. గెలిచి నేను ఇందాక చెప్పినట్టు విషయాలపైన ముందుగా గట్టి చర్యలు తీసుకుంటామని సందర్భంగా మనవి చేస్తున్నా. డిసెంబర్ ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై తప్పక ఉంటుంది. ఎలాంటి ఫలితాలు వస్తాయోనని బీజేపీ స్టేట్ లీడర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రిజల్ట్స్ ఆధారంగా ఎన్నికల వ్యూహాలు రెడీ చేసుకోవాలని భావిస్తున్నారు కిషన్ రెడ్డి. 5 రాష్ట్రాల ఎన్నికలు పార్టీకి అనుకూలంగా వస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలనేది వీరి ప్లాన్. ఒకవేళ ఎదురుగాలి వీస్తే ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై ఆలోచించే అవకాశం లేకపోలేదు. ప్రాంతీయ పార్టీల మీద, ఉప ప్రాంతీయ పార్టీల మీద వాళ్ళ మద్దతు అవసరం లేకుండా ఈ దేశ ప్రజలు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వాలి. అందుకే భారతీయ జనతా పార్టీ మిషన్ 272 పేరు మీద ఈరోజు కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తుంది. వచ్చేటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కేంద్రం స్పీడ్ చూస్తుంటే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చేలా ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి తొలగుతుంది. ఉద్యమంలో కీ రోల్ పోషించిన బీజేపీకి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలుంటాయని కమల్నాథులు ఆశపడుతున్నారు. మోడీ పట్ల యూత్ కున్న క్రేజ్ వలసలకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం కావాలని దేశం కోరుకుంటున్నారు. ఆ సమర్థవంతమైన నాయకత్వము నరేంద్ర మోడీలో దేశ ప్రజలు చూసుకుంటున్నారు. ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని గాడిలో పెట్టేటువంటి సత్తా కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ సత్తా నరేంద్ర మోడీలో దేశ ప్రజలు చూసుకుంటున్నారు. ఇటు తెలంగాణ ఉద్యమంలో పాత్ర, అటు మోడీ చరిష్మాతో భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్ర కమల్నాథులు ఎంతవరకు లాభపడతారో చూడాలి.